Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. International Advanced Research Center for Power Metallurgy and New Materials ARCI అని ఎవరన్నా పేరు విన్నారా ఫ్రెండ్స్? ఈ పేరు మోస్ట్లీ ఎవరు వినుండరు. అలాగే ఇది మన హైదరాబాద్లో ఉంది ఈ ఇన్స్టిట్యూట్ అని కూడా ఎవరికి తెలిసైతే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. అసలు తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ అప్లై చేసుకునేది ఈ ఇన్స్టిట్యూట్కి. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో పడితే మీకు చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఎవరు మిస్ అవ్వద్దు. నేను ఏ పొజిషన్స్ పడ్డాయో కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ పెడుతున్నాము. అది మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో మేము ఇంత జెన్యూన్గా నోటిఫికేషన్స్ వెతికి మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీరు మాకు చేయాల్సిన సపోర్ట్ ఒక్కటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో మేము ఇంకా మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి. సో ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కదా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ లేనిదే ఎడ్యుకేషన్ ఛానల్స్ అయితే గ్రోత్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కంపల్సరీగా మాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోస్ తీసుకురావడానికి అయితే మీ ముందుకైతే వస్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎస్సి నుంచి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగే జిల్లా కోర్టు నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే వ్యవసాయ శాఖ నుంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఎల్ఐసి నుంచి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ హౌ టు అప్లై ప్రాసెస్ కూడా చేసి అయితే పెట్టేస్తుంటాం మన ఛానల్లో. సో మీరు చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది 15 minutes 20 minutes ఉంది అంటే తప్పకుండా అప్లై ప్రాసెస్ ఉన్నట్టు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటేనే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మేము చెప్తూ ఉంటాము. మీరు చివరిలో చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే. సో తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్లు అయితే ఉంటాయి. ప్రతి వీడియోకి అయితే చెప్తాను నేను, ఏ వీడియోకి మిస్ అవ్వకుండా. సో ఇప్పుడైతే కనుక వచ్చినట్లయితే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్స్ అయితే చాలా ఎక్కువ మందికి రీచ్ కూడా అవుతుంది. అండ్ నోటిఫికేషన్ తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా జాబ్స్ రావడమే, అందరికీ జాబ్స్ రావడమే మా మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్స్, ఈ ఛానల్ పెట్టడానికి కూడా. సో అందుకోసమే మేమైతే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసి మేమైతే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఛానల్స్కి పేమెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్, చాలా తక్కువ అయితే వస్తుంది. సో వీడియోస్ చూసినట్లయితే చాలా తక్కువ మంది రీచ్ అవుతాయి కాబట్టి పేమెంట్స్ కూడా ఏమి ఉండవు ఫ్రెండ్స్. అయినా మేము ఎందుకు చేస్తున్నామంటే మన వల్ల జాబ్స్ రావాలి, అందరికీ చాలా మందికి రావాలనే ఉద్దేశంతో మేమైతే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, చూసినట్లయితే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, వీడియోస్ చూసి జనాలు చూసి అప్లై చేసుకుని మన వల్ల జాబ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో అందుకోసం మేము వీడియోస్ అయితే ఆపకుండా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఏఆర్సిఐ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కిందకి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఏ, టెక్నీషియన్ ఏ, 3 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలని. సో ఇలా వచ్చినట్లయితే కిందకి ఇలా రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పౌడర్ మెటలర్జీ న్యూ మెటీరియల్స్ ఏఆర్సిఐ. ఇది ఎక్కడ ఉందంటే బాలాపూర్ పోస్ట్, హైదరాబాద్లో అయితే ఉంది. తెలంగాణలోనే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది. ఇదైతే వచ్చేసి అటానమస్ R&D సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్నది. సో ఇక్కడ పోస్ట్ కోడ్ చూడండి, 1 అయితే ఉంది. సో అసిస్టెంట్ ఏ 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. బ్రేకప్ పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎక్కడెక్కడ ఎట్లా బ్రేకప్స్ చేశారో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ 5 of 7th CPC ఇస్తారు. టోటల్ ఎమాల్మెంట్స్ అయితే 57,960 రూపీస్ అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ అయితే 28 years దాటైతే ఉండకూడదు. సో రిలాక్స్ అప్ టు 35 years అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనే 2 అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ 2 ఉంటాయి. సో దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్స్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి.
అలాగే అసిస్టెంట్ ఏ సెక్రటేరియటల్ వర్క్స్ కూడా బ్యాచిలర్ డిగ్రీ అయితే కలిగి ఉంటే ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, ఫినాన్స్, అకౌంట్స్, స్టోర్స్లో కానీ, పర్చేజెస్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ, అకాడమిక్స్లో కానీ, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా డిజైరబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా చెక్ చేసుకోండి మీరు. సో నేను నెక్స్ట్ సెకండ్ పోస్ట్కి అయితే వెళ్తున్నాను. టెక్నికల్ అసిస్టెంట్ 7 అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో 4 అయితే ఉన్నాయి. సో దీనికైతే వచ్చేసి 69,120 శాలరీ పే చేస్తారు. నాట్ ఎక్సీడింగ్ 30 years అయితే ఉండకూడదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పారు. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీరు బీఎస్సీ ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి. లేదా 3 years ఫుల్ డిప్లొమా ఇన్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, మెటలర్జీ ఇంజనీరింగ్ చేసైతే ఉండాలి. సో సబ్జెక్ట్ వైజ్ బ్రేక్ ఆఫ్ పోస్ట్ ఫిల్డ్ బి యాజ్ ఫాలోస్. సో కెమిస్ట్రీ వాళ్ళకి ఒక పోస్ట్, సివిల్ వాళ్ళకి 1, మెకానికల్ వాళ్ళకి 3, మెటలర్జీకి 2, టోటల్ అయితే 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ క్లియర్గా. సో చెక్ చేసుకోండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్. ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇది నో ఎక్స్పీరియన్స్ పోస్టు. నెక్స్ట్ టెక్నీషియన్ ఏ అయితే వచ్చేసి 3 vacancies అయితే ఉన్నాయి. 51,300 అయితే శాలరీ ఇస్తారు. నాట్ ఎక్సీడింగ్ 28 years, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పారు. దీనికి మెట్రికులేషన్ ఆర్ 10th class పాస్ అయిపోయి 2 years ఫిల్ టైమ్ ఐటీఐ, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయినా చేసైతే ఉండొచ్చు. లేదా 3 years టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ R&D ల్యాబొరేటరీస్లో ఉండాలి. సో ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఐటీఐలో వెల్డర్కి 1, టర్నర్కి 1, ఎలక్ట్రీషియన్కి 1, టోటల్ పోస్టులు 3 అయితే ఉన్నాయి ఇక్కడ. సో దీనికి జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఇక్కడ వెబ్సైట్లో కెరియర్స్లోకి వెళ్ళి చూసుకోమంటున్నారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే అప్లై అయితే చేసుకోవాలి. సో ఆ అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ఎనీ అదర్ మోడ్ వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ ఆన్లైన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫీ అనేది జనరల్ ఓబీసీ కేటగిరీకి 500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఉమెన్ కేటగిరీకి 300 rupees. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇక్కడ కెనరా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, కాంచంబాగ్, హైదరాబాద్ది. ఒకసారి దీనికైతే ఈ నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, యూపీఐ కానీ చేసైతే ఉండాలి. నాన్ రిఫండబుల్ అని చెప్తున్నారు. ఫర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్ట్ 1 to 3కి ఈ ఫీజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 26th August 2024 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ లోపల అప్లై అయితే చేసుకోవాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ మోడ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ మోడ్ అనేవి ఈ విధంగా ఉంటాయి. పోస్ట్కి అసిస్టెంట్ ఏకి 200 marks అయితే ఉంటుంది. సెక్షన్ ఏలో ఎస్టాబ్లిష్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్, అకౌంట్స్, స్టోర్స్, పర్చేజెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ సెకండ్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్కి 200 marks 3 hours ఉంటుంది. సెక్షన్ ఏలో ఇవి ఉంటాయి, సెక్షన్ బిలో ఇవి ఉంటాయి. సో రాసేవాళ్ళు చెక్ చేసుకోండి. టెక్నీషియన్ ఏకి సెక్షన్ ఏ ఉంటాయి టాపిక్స్, సెక్షన్ బిలో ఇవి ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. సో నేను ఎవరైతే రాస్తున్నారో తెలియదు కదా ఫ్రెండ్స్. సిలబస్ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు సూటబుల్ పోయే పొజిషన్స్ అయితే మాత్రం తప్పకుండా చూసుకోండి. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే 22nd September ఉంటుందని చెప్తున్నారు. సో ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా 6th October అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్ ఇస్తారు మీకు. సో ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇస్తామని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏఆర్ఐసిఏ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశాను ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ మెన్షన్ చేశారు. బట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి స్టార్ట్ అయ్యే, అప్లై ప్రాసెస్కి స్టార్ట్ అయ్యే డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ విల్ ఓపెన్ షార్ట్లీ అని చెప్పేసి ఈ 3 పోస్ట్లకి అలాగే రాసితే ఉంది. సో నేను ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే ఇమ్మీడియట్గా వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలో. ఈ లోపల మీరు కూడా చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో మేక్ చేస్తాను. అక్క చేయండి అక్క డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అని చాలా ఎక్కువ మంది రీచ్ ఉంటే మాత్రం తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. బట్ కామెంట్ మాత్రం చేయండి ఎవరికి కావాలో వాళ్ళు. సో మీ ఎలాగే ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్సే కాదు, ఇంకా ఎనీ అదర్ వీడియోస్ చేయండి అక్క, ఈ వీడియోస్ చేయండి, ఆ వీడియోస్ చేయండి అని కూడా మాకు సజెషన్స్ అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీలు చేసుకుని మీ వీడియోస్కి అయితే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే
ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా ఫార్వర్డ్ చేసుకోండి. వాట్సాప్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, ఫేస్‌బుక్ ద్వారా గానీ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చిన్న హెల్ప్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.